పల్నాడు జిల్లా రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు రమేష్, నేను కంపెనీ ఏరియా మేనేజర్ని పల్నాడు జిల్లా చూస్తాను. ఈరోజు మేము సమ్మర్ కాటన్ వేసిన ఫీల్డ్ చూడటానికని మార్కెట్కి రావడం జరిగింది సార్. సమ్మర్ కాటన్ ఇది వేదా సీడ్స్ వారికి గౌతమి గోల్డ్ అండి, న్యూ హైబ్రిడ్ అండి, కొత్త విత్తనం అనమాట. లాస్ట్ ఇయర్ కొద్దిగా ఇచ్చాము, ఈ సంవత్సరం కూడా కొంచెం ఇచ్చాము. లాస్ట్ ఇయర్ రైతు ఆల్రెడీ వేసాడు, 15 క్వింటాలు దిగుబడి వస్తే మళ్ళీ ఈ సంవత్సరం నాటడం జరిగింది. ఈ సంవత్సరం 4 ఎకరాలు నాటాడండి. చూడండి సార్, ఇది వేదా సీడ్స్ వారి గౌతమి గోల్డ్. ఇది కాయ సైజు బాగా లావుగా ఉంటుందండి, పక్క కొమ్మలు ఎక్కువ వస్తాయి, కాయ సైజు బాగా లావుగా ఉంటుంది. కింద నుంచి చూడుకోండి, మొదల్లోంచి పడింది కాయ. కాపు కూడా ఈ కాయ సైజు మీద చిక్కటి కాపు పడిందండి. బాగా నూగు వెరైటీ. ఇదిగోండి, కొమ్మలకు కూడా బాగా నూగు ఎక్కువ ఉండటం వల్ల దోమ శాతం కూడా చాలా తక్కువగా ఉంది. చేలో కాయలు బాగా సెట్ అయినాయి. ఈ రైతు పేరు వచ్చేది ఎటికాల చిన్నబ్బాయి అండి, వెంకటేశ్వర్లు గారు చిన్నబ్బాయి అంటారు ఇతన్ని. దుర్గి మండలం, దుర్గి విలేజ్, పల్నాడు జిల్లా అండి. చూడండి సార్, కాయ సైజు ప్రతి చెట్టు అండి, మీకు ప్రతి చెట్టు చూపించడం జరుగుతుంది చేను మీద. చూడండి కాయ చూడండి ఎంత లావు ఉందో. ఇది ఇంకా ఇప్పటికి 80 రోజులు పోయారండి, ఇంకొక 10 రోజుల్లో బరస్టింగ్ అవుద్ది. ఇప్పుడే బాగా కాయ బరస్టింగ్ స్టేజ్లో ఉంది, పగిలే స్టేజ్లో ఉంది. చూడండి పైకంట గోడ చూడండి సార్ ఎలా ఉందో, పైకంట పూత గోడ చాలా బాగుందండి చేను. అది అటు చూపిండండి, అటు చూపిండి, అది చూడండి. కాయ సైజు బాగా లావుగా ఉంది. ఇదిగోండి చేను మొత్తం చూసుకోవచ్చండి. కాయ బాగా లావుగా ఉందండి, ప్రతి చెట్టు పైకంట లావు కాయ. బరస్టింగ్ చాలా బాగుంటుందండి. ప్రతి రైతు దీన్ని ఒక 1 వీక్లో ఫీల్డ్ డే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ప్రతి రైతు మీరు దగ్గరలో ఉండేవాళ్ళు వచ్చి చూసుకొని, దుర్గిలో ఉంటుందండి ఈ ఫీల్డ్, చూసుకొని మంచి విత్తనాలు నాటుకోండి. వేదా సీడ్స్ వారికి గౌతమి గోల్డ్ అండి. ఇలాంటి విత్తనాలు ఇచ్చినందుకు కంపెనీ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వేదా సీడ్స్ వారికి గౌతమి గోల్డ్ అండి. ఇది ప్రతి ఒక్క రైతు వేసుకోండి. చేను ఒకసారి చూపించండి మొత్తం. అంటే చూడండి, చేను కూడా ఇప్పటికి కూడా ఈ టెంపరేచర్కి 48 డిగ్రీల టెంపరేచర్ ఉందండి ఇప్పుడు దాకా. ఇలాంటి టెంపరేచర్లో కూడా ఈ సంవత్సరం టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఇంత టెంపరేచర్ తట్టుకుని ఇలాంటి బోల్ సెట్ అయిందంటే మంచి విత్తనం అండి. అందరు వేసుకోవాల్సిందిగా ఒక రైతు సోదరులు కోరుకుంటున్నాం. ఇదిగోండి చూడండి, ఈ చెట్టుకి 60 కాయలు ఉంటాయండి. చూడండి ఎలా ఉంది, అంత చిక్కటి కాపు చూడండి, బాగా చిక్కటి కాపు ఉంది. దామపోటు అనేది లేదు సార్. సైడ్ కొమ్మలు బాగా వస్తాయండి, విత్తనం బాగుంటుంది.